కరీంనగర్ జిల్లా శాసనసభ్యుడైనటువంటి సత్యనారాయణ గారి శాసనసభ్యుడు, అదేవిధంగా మన ఆది శ్రీనివాసు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన పద్మశాలి నాయకుడు అయినటువంటి శ్రీనివాసు, వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటంటే, భారతదేశంలో ఒక కొత్త పరిణామం జరుగుతున్నది. నిన్నటి వరకు అయోధ్యలోనే రాముడు ఉన్నాడు. ఆ రోజులలో ముస్లిం రాజులు, ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పెద్దలు అక్కడ బాబరీ మస్జిద్ ఉన్నది అని పక్కకు ఉన్నటువంటి ఏదైతే అయోధ్యల గుడిని కూలగొట్టారనే నేపథ్యంతో ఆనాడు పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రి 1992లో ఉంటే బాబరీ మస్జిద్ను కూలగొట్టడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూలగొట్టారు. అది కూడా ఆ నేపథ్యం కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి మీద ఆరోపించారు. కానీ ఇవాళ ఏమవుతున్నది, కోర్టులలో ఎన్నో పేషీలు జరిగి ఆఖరుకు కోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది. అక్కడ ఉన్న స్థలంలో ఒకరు బాబరీ మస్జిద్ కట్టించుకోవచ్చు, ఇంకో పక్కకు అయోధ్య రాముని గుడి కట్టించుకోవచ్చు అని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత కరసేవకులు ఊరూరు తిరిగి ఇటుకలు అన్నారు, బంగారం అన్నారు, ఎండి అన్నారు, అన్ని వసూలు చేశారు. ఆ తర్వాత కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే, అదే తిరుపతిలో రోజు ఉండి లెక్క జరుగుతుంది. ఇవాళ ఎంతమంది భక్తులు గల్లెలో వేశారు, దాని లెక్క తెల్లారి ఎంత వసూలైంది, ఎంత ఉండిలో వేసిందని 4,70,00,000 అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ లెక్క లేదు. ఆ తర్వాత భక్తులు ఇచ్చినటువంటి బంగారం కరగబెట్టి గడ్డీలుగా చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టారండి. అంటే ఎంత దోచుకోవడం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. దీన్ని హిందూ దేశం చేయాలని రాముని వాడుకొని ఆఖరుకు రాముడు కట్టినటువంటి గుడిలో కూడా ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే, మరి పెద్దలైనటువంటి చిన్న జిఆర్ స్వామి ప్రవచనాలు చెప్తాడు, ఆయన మాట్లాడతలేడు ఎందుకని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఎంతమంది సాధులు, ఎంతమంది ఈ ధర్మకర్తలు ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు ఇన్ని కోట్ల దానిక. అదేవిధంగా అధికారి గతంలో ఐఏఎస్ చేసినటువంటి అధికారి ఉత్తరప్రదేశ్ అయినటువంటి లక్ష్మీనారాయణ భోగేశ్వరు, ఆయన ఆనాడు రాసినటువంటి ఏదైతే రామాయణం రాయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ఏది మొదలు రాగితోడు చేసి దాంతో బంగారం కూడా చేశారు. 2024లో ఇచ్చాడు. కానీ అది ఏమైందో ఇంతవరకు తెలియదు. ఆఖరుకు పేపర్లో చెప్పిన తర్వాత లేదు అని సేపు ఏదే కానీ వాళ్ళ భక్త రామదాసు ఏదైతే మరి ఏదైతే నిన్న పోయినటువంటి భద్రాచలంలో ఆయన చేసిన సొమ్ములన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఏమి ఒక్క పైసా తీసుకోలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన పైసలంతా దేవునికి ఖర్చు పెట్టారు. కానీ ఇవాళ ఏమైతుందంటే, భక్తులు ఇచ్చినటువంటి భూమి అంతా, భక్తులు ఇచ్చినటువంటి సామాన్లు, బంగారం నిన్నటి దానికనేమో ఓట్ చోరీ, ఇప్పుడేమో నోట్ చోరీ, అదేవిధంగా గల్లా చోరీ, ఆఖరుకు సోనా చోరీ. ఇంత జరుగుతున్న మా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతలేరు. అమిత్ షా ఏమనంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా బాగా పనిచేస్తున్నారు. దానికి సర్టిఫికెట్ ఎవరు ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ నాయకులు ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. మరి ఇప్పటిదానిక ఐఏఎస్ ఆఫీస్ దానికి లేదు, మేము అది దాచిపెట్టారు బాబు. ప్రజలకు చూపించాలి. రామాయణం ఎవరు రాసినాడు, నాడు రాసినటువంటి రామాయణాన్ని వచ్చే ప్రజలు తెలవాలన్న పెడితే అది ఇక్కడ ఇప్పుడు ఉన్నది నేను దాచిపెట్టాడు.